హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నీ జీవితం గురించి ఆలోచించుకో అని అన్న ప్రభావతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా చూడు రోహిణి, ముగ్గురు కోడల్లో అందరికన్నా ముందుగా నువ్వే గర్భవతివి అవ్వాలి అని నేను ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఎందుకంటే మా అత్తగారు పుట్టబోయే మునిమనవడికి మాత్రమే ఆవిడ పేరు మీద ఉన్న యావదాస్తి రాస్తానని చెప్పింది. అదే ఆ మీనా ముందు గర్భవతి అయితే ఆ మీనా బిడ్డకి ఆస్తి మొత్తం పోతుంది. అలా జరగకుండా ఉండాలనే ఆ ఆస్తి మొత్తం నీకు మనోజ్కి దక్కాలి అని, నీ బిడ్డకి ఆ ఆస్తి మొత్తం చెందాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని నువ్వు ముందుగా గర్భవతివి కావాలి అని ఎంతో ఆశపడ్డాను అని అంటుంది. అప్పుడు రోహిణి అలాగే అత్తయ్య, కానీ నేను మాత్రం ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అని అంటుంది. ఇలా జరిగినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు ప్రభావతి, ఇక నువ్వు ఏం చెప్పినా కానీ నేను అస్సలు వినను రోహిణి. అది ప్రెగ్నెన్సీ విషయంలో కానీ లేదా మీ నాన్న విషయంలో కానీ. మీ నాన్న వీలైనంత తొందరలో మన ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలి. అసలు నువ్వెందుకని ఎప్పుడు మీ నాన్నతో ఫోన్లో మాట్లాడించమంటే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు రోహిణి, అలా కాదత్తయ్య, మా నాన్న బిజినెస్ లో బిజీగా ఉంటారు అని నేను అలా చెప్తున్నాను అంతే అని అంటుంది. అప్పుడు ప్రభావతి, లోకంలో మీ నాన్న ఒక్కడే బిజినెస్ చేస్తున్నాడా? వేరెవరూ చేయడం లేదా? వాళ్ళు మాత్రం వాళ్ళ కూతుర్ల దగ్గరికి, వాళ్ళ అల్లుళ్ళ దగ్గరికి, వాళ్ళ కొడుకులని చూడడానికి, వాళ్ళ కుటుంబాలను చూడడానికి వెళ్ళడం లేదా? మీ నాన్న మాత్రమే పెద్ద బిజినెస్ చేస్తున్నట్లుగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబంతో గడపాలి అని అనిపిస్తుంది రోహిణి. నువ్వు ఇలాగా కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటే నేను వినే రోజులు పోయాయి. వాస్తవంలోకి రా. నువ్వు గనక మీ నాన్నని మన ఇంటికి తీసుకురాకపోతే గనక నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీకు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న స్థానం కూడా లేకపోవచ్చు అని అంటుంది. రోహిణి వేసుకున్న లాంటి సిర్మా అమెరికన్ డైమండ్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రోహిణి, అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఆయన నా కోసం అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తున్నారు కదా, నగలు కూడా పంపిస్తూనే ఉన్నారు కదా, ఆయనకి కుదరకపోవడం వల్ల రావడం లేదంతే అని అంటుంది. ఇప్పుడు ప్రభావతి ఎన్ని డబ్బులు పంపించినా, ఎన్ని నగలు పంపించినా కానీ మనిషి కళ్ళ ముందుకు వచ్చి కనపడాలి కదా, ఎందుకని అజ్ఞాతంలో ఉంటున్నాడు అని అంటుంది. అప్పుడు రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక అలానే మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు ప్రభావతి, నాకు తెలిసిన వాళ్ళందరికీ నా పెద్ద కోడలు వాళ్ళ నాన్న మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరికీ చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పటికీ కనపడిన వాళ్ళంతా మీ మలేషియా వియంకుడు వచ్చాడా అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళకి తిరిగి ఏం సమాధానం చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచింది నువ్వే కదా, దానికి కారణం నువ్వే కదా. అందుకే ఈ విషయం గురించి నువ్వే తేల్చాలి, లేకపోతే నేను తేల్చే విషయాలు చాలా ఉంటాయి అని అంటుంది. అప్పుడు రోహిణి, అమ్మో, మా నాన్నని ఈ ఇంటికి తీసుకురాకపోతే ఈవిడ నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటడానికి కూడా ఆలోచించేలాగా లేదు. నేను ఏదో ఒకటి ఆలోచించకపోతే ఇప్పుడు నాకు ఈ ఇంట్లో ఉన్న ఈ స్థానం కూడా పోయేలాగా ఉంది అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. ఎందుకు దేవుడా నన్ను ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నావు? ఒకటి పోతే ఇంకొకటి కష్టాలు మీద కష్టాలు ఇస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.